దేవుడు కదా సార్? ఇది కూడా మేము తయారు చేసిందండి. ఓకే. బిల్డర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఉండదు. ఇది మొత్తం వుడ్ వర్క్. ఓపెన్ ప్లేస్. మేమే వుడ్ తో మొత్తం బాక్స్ లో చేసి దీని ఒక పూజ రూమ్ చేస్తాం ఇట్లా. ఓకే. పూజ రూమ్ లో కూడా వీళ్ళకి మొత్తం కొరియన్ స్టోన్ ఇచ్చాము. ఈ స్టోన్ మొత్తం అంతా కూడా ఒక ఇదంతా కూడా మొత్తం మీకు ఎంగ్రేవ్ చేసింది అనమాట. ఓకే. సిఎన్సి ఎంగ్రేవ్ చేసింది మొత్తం అంతా కూడా కొరియన్ స్టోన్. సో ఆ డిజైన్ మనం వాళ్ళు సెలెక్ట్ చేసిన డిజైన్ తోటి అట్లా కొరియన్ స్టోన్ చేసి ఇస్తాం. అది ఒక స్టోన్ రాయి అనమాట. ఎట్లా చూసినా కూడా మీకు అది పాడే కూర్చునే లేదు. సో లైట్ ఆఫ్ చేసినప్పుడు నార్మల్ స్టోన్లా కనిపిస్తుంది. లైట్ ఆన్ చేస్తే దాని లోపల నుంచి ఇమేజ్ కనిపిస్తుంది అట్లా. ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేశాను అనుకోండి, మీకు అక్కడ ఏం కనిపించదు. లైట్ ఆన్ చేస్తే మీకు ఇట్లా దాని లోపల నుంచి ఇమేజ్ కనిపిస్తుంది లైటింగ్తో. ఇప్పుడు మనకి ఇక్కడ బొట్టు అవన్నీ పెడతారు కదా సార్, సో దానివల్ల ఏం ప్రాబ్లం అవ్వదా? అవ్వదు. ఓకే. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదండి. బేసికల్లీ వీళ్ళకి మొత్తం యూటిలిటీ ఇస్తాం కిందన. ఓకే. ఇది ఒక సెల్ఫ్ ఇస్తాం, ఇది కూడా ఒక సెల్ఫ్ ఇస్తాం, 2 సెల్ఫ్స్. మళ్ళీ ఒక ఎప్పుడైనా పండుగలప్పుడు ప్రసాదాలు పెట్టుకోవాలనుకోండి, ఇక్కడ ఒక డ్రా ఇస్తాం ఇట్లా. ఓకే. ఇది కూడా మీరే? ఇవన్నీ కూడా మనమే ప్లాన్ చేస్తాం. సో సపోజ్ వీళ్ళకి ప్లేస్ ఉండదు కదా. సపోజ్ మీరు ఉగాది వచ్చింది అనుకోండి, దసరా పూజ చేస్తారు, ప్రసాదాలు పెట్టాలంటే ఎక్కడ పెడతారు? సో కింద అయితే పెట్టలేము కదా దేవుడి కోసం అని. సో ఇక్కడ మనం ఇండివిజువల్గా ఒక డ్రా ఇస్తాం అన్నమాట. అదే ఈ డ్రా ఓపెన్ చేస్తే ఇక్కడ వరకు వస్తుంది. దీంట్లో ఎక్స్ట్రా వాళ్ళు ప్రసాదాలు మిగతా మెటీరియల్స్ అని పెట్టుకుంటారు. ఓకే. సో ఇది కూడా మార్బుల్ యూనిక్గా అనిపిస్తుంది అసలు. ఒక ఇది మార్బుల్ కాదండి, దీని పేరు కొరియన్. కొరియన్ మార్బుల్ వేరు, కొరియన్ వేరు, గ్రెనైట్ వేరు, క్వార్ట్జ్ వేరు, టైల్స్ వేసే సెరామిక్ టైల్స్ వేరు. సో అన్ని స్టోన్స్ ఒకటి కాదు. సో ఇది మొత్తం అంతా కూడా మనం వుడ్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కంప్లీట్. ఈ పైన కూడా మొత్తం సిఎన్సి కట్తో డిజైన్ చేస్తాం. ఓకే. సో ఇది బేసిక్గా చాలా మంది ఇవ్వరండి. ఇది కొంచెం బాగా ఎక్స్పాన్సివ్ థింగ్. ఇది ఎక్కడ చూసుంటారు, చాలా తక్కువ చూసుంటారు. ఒకవేళ చూసినా కూడా చాలా తక్కువ చూసుంటారు. సో మేము చేసిన ఫ్లాట్స్లో మేము ఒక సజెషన్ ఇస్తాం క్లయింట్కి. కొంతమంది కావాలంటారు, కొంతమంది వద్దంటారు. కొంతమంది బడ్జెట్ ఫ్రెండ్లీ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా సిఎన్సి కట్ పైన పెట్టాం కదా, ఈ టైప్ ఆఫ్ కటింగ్తోనే ఇక్కడ కూడా డిజైన్ పెడతారు. అవును. సో అది అంత ఎఫెక్టివ్గా అనిపించదు. సో రెగ్యులర్గా అందరి ఇల్లులో ఉండేది మా ఇంట్లో ఉండాలని అందరూ అనుకోరు కదండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏంటంటే మా ఇల్లు కొంచెం స్పెషల్గా ఉండాలి, యూనిక్గా ఉండాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రిఫర్ చేస్తారు. ఇది ఒకటి కాస్ట్ ఎక్కువ అవుతుంది. టోటల్ ఎంటైర్ థింగ్లో ఇదే కాస్ట్ ఎక్కువ. ఓకే. చాలా బాగుంది సార్. ఇంక ఇవన్నీ కూడా మేము టఫ్ అండ్ గ్లాస్